బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. 19వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా రూపాంతరం చెందడం జరిగింది. అల్పపీడనం ప్రస్తుతానికి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కేంద్రీకరించబడిన ఈ అల్పపీడనం అనేది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది వంపుకు తిరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలోని వచ్చే 2 రోజులు కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జనగాం పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ జల్లులు మనకి సాయంత్రం నుంచి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం అనుకున్న విధంగానే కరీంనగర్ మీద మనకి కొద్దిగా మోస్తరు నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అలాగే హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షపాతం నమోదవుతుంది. మనకి వికారాబాద్ గత గంట నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతుంది. మనకి నాగర్ కర్నూలు, అలాగే గద్వాల్, వనపర్తి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో మనకి రేపటి వరకు చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడి నుంచి కొద్దిగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఒక 2 అవర్స్ తర్వాత నుంచి కొద్దిగా స్పెల్స్ స్టార్ట్ అయ్యి పూర్తి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా జల్లుల నుంచి భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమేమైతే మనకి కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటికీ మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్లో